హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నా. మీ అందరూ కూడా మంచిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది యాదగిరిగుట్టకి వెళ్ళేటప్పుడు వీడియో అనమాట. ఇంకా యాదగిరిగుట్టకి వెళ్ళే ముందు మేము ఏమేమి ప్రిపరేషన్ చేసాము ఏంటి అనేది మొత్తం నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఏం చేయాలో తెలుసు కదా ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా ప్రెస్ చేయండి. ఇప్పుడైతే ఇంకా నేను వంటలన్నీ కంప్లీట్ చేసినాం. పొద్దున్న 4 గంటలకు లేచినాం మౌనిక నేనైతే. చూడండి ఇప్పుడైతే ఇది గుత్తి వంకాయ కూర, అట్లనే టమాటా పచ్చడి, పూరీలు, వెజిటేబుల్ రైసు, ఇంకా పెరుగన్నం చేసినాం అనమాట. కర్డ్ రైస్ అంటాం అవి చేసాము మేమైతే. ఇంకా నాకు అవన్నీ షూట్ చేస్తానికి అసలు టైమే సరిపోలేదనమాట. అక్కడ కొంచెం షూట్ చేసిన. ఇదైతే గుత్తి వంకాయ. నేనైతే ఇప్పుడు దీన్ని ఒక బాక్స్లోకి అయితే సర్దేస్తున్నా. ఇంకా వంటలు చేయడం దాదాపు అయిపోయిందనమాట. పొద్దున్నుంచి 4 గంటలు లేసామని చెప్పాను కదా. ఇంకా మౌనిక నేను ఒకదాని ఇంకొకటి చేస్తూ ఉన్నాము. దాదాపు పని అయితే అన్నీ సర్దడం అన్ని వంట చేయడం అయితే అయిపోయింది. ఇంకా పిల్లలందరూ పడుకొనే ఉన్నారు. 7 కల్లా వంటలు కంప్లీట్ అయినాయి. ఇంకా వంటలు కంప్లీట్ అయిన తర్వాత మౌనిక అయితే ఇల్లు ఊడ్చడం మాపెట్టి తుడుచుకురావడం చేస్తుంది. మేము నైటే డిస్కషన్ చేసినాం అనమాట. ఏం చేద్దాము, వంటలు ఏం చేసుకుపోదాం అక్కడికి, అట్లనే పని ఎప్పుడు స్టార్ట్ చేద్దామని. ఇలా ముందే ప్లాన్ చేసుకొని అన్నీ ఇంకా తయారు చేసుకుంటేనే ఆ టైం కల్లా 7 కల్లా వంటలు అయితే కంప్లీట్ అయ్యాయి ఫ్రెండ్స్. ఇంకా ముందు రోజు అనుకున్నామంటే మనకైతే నెక్స్ట్ డే మార్నింగ్కి ఈజీగా అయిపోతుంది అనమాట. ఇంకా అట్లా మా పని అయితే 7 గంటలకల్లా కంప్లీట్ అయిపోయింది. 7 గంటలకల్లా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే స్నానం చేసుకొని పూజ గది క్లీన్ చేస్తున్నాను అనమాట. మౌనిక అంతకుముందు చాలా రోజులు అయిందాక క్లీన్ చేయంటే ఇంకా నేను స్నానం చేసుకొని వచ్చి అవన్నీ క్లీన్ చేసిన. పటాలకు బొట్లు పెట్టడం అవన్నీ చేస్తే మౌనికేమో పూజ ఉంటాయి కదా దీపం పెట్టే కుందులు ఇట్లా అవన్నీ నీట్గా తోమింది. నేనేమో అంతా క్లీన్ చేసిన. ఇంకా దీపం పెట్టుకున్న తర్వాత ఇంకా అన్ని బ్యాగ్లలోకి సర్దేసుకున్నాం అనమాట. గ్లాసులు, ప్లేట్లు, ఇంకా వెజిటేబుల్ రైస్ చేసాను అన్నాను కదా. ఆ గిన్నెలోనే ఇట్లా మూట కట్టేసినాం. ఒక చున్నీతో మూట కట్టి దాంట్లోనే పెట్టుకుపోయినాం అనమాట. ఇంకా వేరే దాంట్లో పెడతందుకు అంత మంచిగా అనిపిస్తుందో అనిపించదో మళ్ళీ అది ఉండదు, వేరే దాంట్లోకి ఎందుకని అట్నే పెట్టుకుపోయినాం అనమాట. ఇంకా అవన్నీ సర్దేసిన తర్వాత పూరి చేసిన అని చెప్పాను కదా. ఇంకా నేనైతే అది పూరి ఆలుగడ్డ కుర్మా వేసుంటే అది తింటున్నా. ఇంకా నేను తింటూ ఉంటే మా చిన్నోడు వచ్చి నాకు పెట్టా అంటుండే అనమాట. ఇంకా వాడు మంచిగా వచ్చి తింటాడు పెట్టమని. వాడికి కూడా ఆకలేసింది అనుకో కంపల్సరీ వచ్చి ఇట్లా పెట్టమని అడుగుతాడు. ఇంకా వాడు వచ్చి అడుగుతుంటే మనం పెట్టకుండా ఉంటామని చెప్పండి. ఇంకా వాడికి కొంచెం పెట్టుకుంటూ నేనైతే తింటున్నా. ఇంకా ఇప్పుడు అందరం రెడీ అయిపోయాము. దేవుడికి దీపం పెట్టుకోవడం, అన్ని బ్యాగులన్నీ సర్దుకోవడం, పిల్లలు కూడా రెడీ అయిపోయారు. మేము బయలుదేరేసరికి 9 అట్లా అయ్యిందండి. అందరూ రెడీ అయ్యాక కాసేపు అయితే ఫొటోస్ ఇట్లా దిగినాం ఇంటి దగ్గర. ఇంకా బయలుదేరే ముందు మా విన్నిగాడితో పెద్ద గోల్ అనమాట. ఇంకా ఎట్లా అంటే మా పిల్లలు షూస్ వేసుకొని వచ్చారు ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే. వాడు బావలు షూస్ వేసుకున్నారు కదా, నేను కూడా షూస్ వేసుకుంటాను. వాడు పెద్ద గొడవ అనమాట. వాళ్ళు చెప్పులు వేసుకోవడం మర్చిపోయిరా, షూసే తెచ్చుకురు, నువ్వు వాడ ఇప్పుడు వేసుకోండి ఇబ్బంది అవుతుంది, సప్పుడంటే చెప్పులే వేసుకోరా అంటే లేదు నాకు ఇప్పుడు షూ కావాలి అని ఒకటే గోల్ అనమాట. ఇంకా వాడిని ఎట్నో అట్లా బుదగరించి చెప్పులో వేసుకోబెట్టినాం. ఎందుకంటే అక్కడ స్నానాలు చేసే కాడ అవన్నీ ఇబ్బంది అవుతుంది, అందుకని ఇంకా చెప్పులు వేసుకోమన్నా. ఇంకా మా పిల్లలు అంటే జర పెద్దోళ్ళు కదా, చెప్తే వింటారు, వాళ్ళు ఎట్లన్నా అట్లా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఇంకా వీడికంటే మనం బయటికి వెళ్ళిన కాడ కొంచెం కంఫర్ట్గా ఉండేలాగా చూసుకోవాలి కదా, అందుకని అట్లా అనమాట. ఇంకా చూడండి లగేజ్ అంతా మా తమ్ముడు కార్లో సర్దుతున్నాడు. టిఫిన్ ప్లేట్లు అని ఇదని అదని ఇంకా చాలా వంటలు అయితే వేసుకోపోయాను. అందరికీ ఎంతమందికి ఒక 10-20 మందికి సరిపోయేంత వంట అయితే వేసుకోపోయినాం అనమాట. మస్తు ఎక్కువ వేసుకోపోయాను. ఇంకా మా అమ్మ వాళ్ళు, మా అత్త, మా మామ వాళ్ళేమో ఊరు నుండి వస్తున్నారు. వాళ్ళేమో ఏంది ఇంతగానం చేసినారు అది ఇది అంటుండే. ఇంకా కొబ్బరికాయలు కూడా ఇక్కడ నుంచే తీసుకెళ్ళినాం. అక్కడైతే చాలా రేటు ఉంటుంది, అందుకని మా తమ్ముడు ఇక్కడనే తీసుకొచ్చిండు. ఇంకా చూడండి అన్ని కార్లోకి అయితే సర్దేస్తున్నాము. మా అమ్మకి ఇట్లా ముందే ఫోన్ చేసి చెప్పిందంట, మౌనిక మీరు ఏం చేసుకురాకురు అన్నీ మేమే తీసుకొస్తాము అంటే. ఇంకా వాళ్ళు ఇంకా స్నానాలు చేసుకొని రెడీ అయ్యి వచ్చిరనమాట. అంతే ఇంకా వాళ్ళు ఏం వంట అవన్నీ ఏం చేసుకురాలి. ఇంకా మౌనిక నేను ఇద్దరమే చేసినాము. వాళ్ళు ఏమో అంటుండే అనమాట, ఏంది మీరు ఇంకా బయలుదేరతలేరు, ఇంకా ఏం చేస్తారు, తొందరగా బయలుదేరు, 8 గంటలకే బయలుదేరుతా అన్నోళ్ళు 9 అవుతుంది ఇంకా బయలుదేరతలేరా అది ఇది అంటుండే. ఇక మేము వంటలు చేసింది ఇంతగానం చేసింది వాళ్ళకి తెలియదు కదా, అందుకని వాళ్ళు
వాళ్ళు అట్లా అనుకున్నారట. సో వాళ్ళు అట్లా అనుకోవడంలో తప్పులేదు. మనం అంటే వంట చేసుకొస్తామని చెప్పినాం కానీ ఏం చేసుకొస్తాం, ఓన్లీ పులిహోర ఒకటి చేసుకొని వస్తారు వచ్చలే అనుకున్నారంట వాళ్ళు. ఇంకా మేమేమో టమాటా పచ్చడి, వంకాయ కర్రీ, అలాగే పెరుగన్నము, వెజిటేబుల్ రైస్ అని ఇదని అని చాలా వేసుకోపోయినాం. పూరి కూడా వేసినాం కదా, అందుకే మస్తు టైం అయిందనమాట. ఇప్పుడైతే అన్నీ సర్దుకొని ఎక్కడ ఏం అంటే ఏం మర్చిపోకుండా చూసుకొని 1-2 సార్లు అన్నీ సర్దుకొని బయలుదేరుతున్నాం. మేము రాగిరి కాడ యూటర్న్ తీసుకొని సైడ్కి పెట్టుకొని ఆపుకున్నాం మా అమ్మ కోసం అని. మా అమ్మ మోత్కూరు బస్ ఎక్కి వస్తుంది అనమాట. ఇంకా అమ్మని కూడా అట్లనే కార్లో ఎక్కించుకొని పోదామని చెప్పేసి మేమైతే అక్కడ ఆగాము. చూడండి కోతి అయితే ఎంత మంచిగా ఫొటోస్కి పోజులు ఇస్తుందో, తీసుకో నువ్వు నన్ను ఫోటో ఎంతైనా తీసుకో అన్నట్టుగా. నాకైతే మస్తు నవ్వొచ్చింది చూస్తుంటే. మంచిగా కూర్చొని ఇంకా నేను వీడియో ఫోటో తీస్తుంటే ఇంకా అట్లనే ఉందన్నమాట చాలాసేపు. ఇంకా మా అమ్మ ఫోన్ చేసి నాకు కొంచెం లేట్ అవుతట్టుంది మీరు వెళ్ళండి అంటే మేమైతే ఇంకా మళ్ళీ వెళ్ళిపోతున్నాము. అమ్మ చాలా టైం పడుతుంది, మీరు ఈలోపు అక్కడ అంటే కళ్యాణ కట్టకి వెళ్ళి గుండు కాడ అవన్నీ చేసుకోపోండి అని అంటే సరే అని చెప్పేసి ఇంకా మేమైతే బయలుదేరా. అమ్మనైతే తీసుకెళ్ళట్లే. ఇంకా మా మామయ్య అత్తమ్మనేమో బండి మీద వస్తున్నారు వాళ్ళు. సో ఇంకా వాళ్ళు అక్కడికే డైరెక్ట్ వస్తాం మీరు వెళ్ళండి అంటే ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాం. కార్లో అయితే మంచిగా పాటలు పెట్టుకొని ఫుల్ ఎంజాయ్ చేస్తూ మంచిగా జర్నీని అయితే బాగా ఎంజాయ్ చేసామన్నమాట. సో ఇంకా యాదగిరిగుట్టలోకి అయితే ఎంటర్ అయ్యాం ఫ్రెండ్స్. తమ్ముడు ఇంతకుముందు కారు కొన్నప్పుడు ఇక్కడే పూజ చేసిన కానీ అప్పుడు గుడి కొత్త గుడి ఓపెన్ అవ్వలేదన్నమాట. పాత గుడి ఉన్నప్పుడు చేపించిన పూజ. అట్లనే మన ఎంట్రుకలు కూడా ఇక్కడే తీసినాం కానీ అప్పుడు కూడా పాత గుడి అనమాట, కొత్త గుడి లేదు. అయితే కళ్యాణ కట్ట ఎక్కడ ఉంది ఏంటి అనేది అసలు అర్థం కాలేదనమాట. ఒక్కొక్కరు ఒక రూటు చెప్పారు. ఇంకా మేమైతే మొత్తం అటు సైడ్ అడుక్కుంటూ ఔటర్ రింగ్ రోడ్ మొత్తం ఒక 2 సుట్లు అయితే కొట్టినాం అనమాట. దొరకలేదు అసలు ఎక్కడ అనుకుంటా. చాలాసేపు టైం పట్టింది ఇంకా అవన్నీ వెతుక్కొని కళ్యాణ కట్టకి వెళ్ళేసరికి. ఈవెన్ మా మామయ్య వాళ్ళు వస్తున్నారని చెప్పాను కదా, వాళ్ళు కూడా ఇంకా అట్లనే వెతుక్కుంటూ వెళ్ళారట. ఒకరేమో ఇట్లా వెళ్ళండి, ఒకరేమో అట్లా వెళ్ళండి అని చెప్తున్నారు. రూట్ మ్యాప్ కూడా ఉంది కానీ సరిగా అంటే వెళ్ళట్లేదు, ఇటా అట అర్థం కాకుండా ఇంకా మేమైతే మొత్తం మీద కళ్యాణ కట్టను వెతుక్కుంటూ ఒక 10-15 నిమిషాలు వెతికిన తర్వాత దొరికింది. చూడండి మేమైతే ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడికి రాగానే టికెట్ తీసుకోవాలన్నమాట. టికెట్ తీసుకొని మనం ఎంతమందికి గుండు చేయించాలనుకున్నామో ఇంకా అంతమంది తీసుకొని అక్కడైతే గుండు చేయించాలి. ఇంకా అప్పటికే టైం కూడా అయిపోవచ్చిందనమాట. 1 o'clock కల్లా క్లోజ్ చేస్తారంట. అందుకని తొందరగా వెళ్ళాలి. వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ చూడండి మా విన్ని బాబు గుండు చేయించుకోరా అంటే ఇక్కడ కూడా వాళ్ళ బావలతోటే అనమాట. బావలు చేయించుకుంటేనే నేను చేయించుకుంటా అని ఒకటే ఏడుపు, అస్సలు రావట్లేదు. లేదురా బావలు చేసుకోరట, నువ్వు కంపల్సరీ చేసుకోవాలి, నీకు మొక్కు ఉంది అంటే ఎంతసేపు అటు ఇటు ఉరికి వాడిని పట్టుకొచ్చేసరికి చాలా టైం అయింది. అక్కడ కూడా ఇంకా బతిలాడి వానికి కూడా గుండె అయితే వేయించుంది. ఇంకా మా చిన్నోడి గుండు కూడా అవుతుంది. ఇప్పుడు వాడు చూడు ఊక నెత్తి మీద ఇట్లా చేయి పెట్టుకున్నాడు అనమాట. మా విన్ని బాబుతోటి ఇది ఒక పెద్ద కామెడీ అనమాట. ఏడి పోయినా బావలు ఏది చేస్తా అది చేస్తా అని అంటాడు. బావలు గుండు చేయించుకుంటా అంటాడు. వాళ్ళు ఐస్ క్రీమ్ కావాలి కొనుక్కుంటే వాడికి ఐస్ క్రీమ్ కావాలి, ఇంకేదన్నా ఫుడ్ విషయంలో కూడా ఈవెన్ బావలు ఏది తింటే నేను అదే తింటా అంటాడు అనమాట. అట్లా ఉంటుంది వాడికి. ఇంకెక్కువ చిన్న బావ అంటే చిన్న బావ ఏది చేస్తా అది చేస్తా అంటాడు. మా పిల్లలేమో మేము కొట్టించుకోము, మాకొద్దు గుండు మాకొద్దు అని వాళ్ళు సిగ్గుపడము. ఇంకా వాళ్ళని కాసేపు బతిలాడి తీపిచ్చేసిన పెట్టిన అట్లా తీసినంతసేపు
కొంతసేపు మంచిగానే కూర్చుండు, అసలు ఏం కదలకుండా. ఏడుస్తాడేమో, ఇటు అటు ఉరుకుతాడేమో అనుకున్నాం కానీ ఏం ఉరకలేదు. చూడండి ఎంత బుద్ధిమంతుల్లా కూర్చొని గుండు చేయించుకుంటుండో. ఇంకా మా చిన్నోడు కూడా మంచిగా కూర్చున్నాడు గుండు చేసినంతసేపు. వాడు కూడా ఏడుస్తాడేమో అనుకున్నాం కానీ వాళ్ళ మమ్మీ అయితే దగ్గరికి రాలేదు. వాళ్ళ డాడీనే కూర్చోబెట్టుకొని తీస్తుంటే కూర్చోబెట్టుకున్నాడు అనమాట. చూడండి ఎంత బాగా కూర్చున్నాడో. కొందరు పిల్లలు అయితే బాగా ఏడుస్తారు కదా, ఇటు అటు సతాయించడము, ఏడవడము, ఇంకా తల కూడా అటు ఇటు తిప్పుతుంటే వాళ్ళకి చేసే వాళ్ళకి కూడా కష్టం అవుతుంది కదా. చూడండి ఇట్లా మంచిగా తీసించుకున్నారు ఇద్దరు. మళ్ళీ తీసిన తర్వాత కూడా మా విన్ని అయితే నాకు ఈ గుండు వద్దు అంటాడు. తీసిన తర్వాత ఏం చేస్తాం చెప్పండి, ఇంకా అది చుట్టూ పెరగదాకా ఉండాల్సిందే కదా. నాకు వద్దు, నాకు ఎందుకు చేయించిరు అని గుండు చేయించినాక మళ్ళీ స్టార్ట్ చేసిండు అనమాట. ఇంకా మేమైతే ఫుల్ నవ్వుకున్నాం. వాడి గుండు చేయించాలనుకునే వాళ్ళు చాలా ఎర్లీగా వెళ్ళాలి. మార్నింగ్ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఆఫ్టర్నూన్ 1:30, 2 కల్లా కంప్లీట్ అంటే క్లోజ్ చేస్తారంట. మళ్ళీ ఈవినింగ్ ఓపెన్ చేస్తారో లేదో తెలియదు, కానీ మధ్యాహ్నం టైంలో అయితే 2 కల్లా మొత్తం బంద్ చేస్తారనమాట. సో ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు తొందరగా వెళ్ళి చేయించుకోండి, అంటే ఇన్ టైంలో వెళ్ళండి అని చెప్తున్నా. సో ఏంటంటే కొందరికి టైమింగ్స్ తెలియదు కదా, ఎప్పుడంటే అప్పుడు వెళ్దాంలే అన్నట్టుగా ఉంటారు. అట్లా తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. మధ్యాహ్నం 2 గంటలకైతే క్లోజ్ అవుతుంది. ఇంకా మా విన్ని బాబు గుండు మీద చేసుకొని అని ఇంకా అంటే వాడికి ఇష్టం లేదు కదా గుండు చేయించుకోవడం, ఊకే అట్లా అంటుండే అనమాట. ఇంకా అయిపోయినాక ఏం చేస్తావు లేరు, ఇక వదిలేయాలి మేము చెప్తున్నాం. ఇంకా మా చిన్న బాబు ఏమో వాళ్ళ తాత ఎత్తుకున్నాడు చూడండి. వాడు కూడా ఊకే గుండు మీద చేసుకుంటున్నా, అంటే ఇంతకుముందు జుట్టు ఉన్నప్పుడు ఇట్లా అనుకుంటుండే కదా, ఇప్పుడు చూస్తే ఏం లేదు అని వాడికి కూడా అర్థం కావట్లేదు ఏం జరిగింది నా గుండుకు అన్నట్టుగా చేస్తుండు. వాడు కూడా ఇట్లా ఇట్లా చూసుకుంటుండే, అదేమో ఇట్లా గీరుకపోయినట్టు అవుతుంది కదా. ఇంకా వాడికి కొంచెం వెరైటీగా అనిపించింది అనమాట. చూడండి నెత్తి మీద చేసుకుంటా ఉండు. ఇంకా మా మామేమో ఊకి అట్లా నెత్తివి చేసుకోక తీయని తీస్తూ ఉండేవాడేమో ఊకి ఇట్లా అనుకుంటా ఉండు నెత్తిలా. ఇంకా అక్కడ కాసేపు ఫొటోస్ దిగి మేము చిన్నుగాడికి స్నానం చేయించుకొని కొత్త బట్టలు వేయించుకున్నాం. అక్కడ గుండు చేసిన కాడనే వాష్రూమ్స్లలో చేయించుకొచ్చిన అనమాట. ముందటనేమో గుండాలు ఉన్నాయి స్నానం చేయడానికి, అంటే గుండు చేయించుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళి చేస్తారు. చూడండి ఇక్కడికి వెళ్తున్నాం కదా, అక్కడ వాటర్ ఉన్నాయన్నమాట. అక్కడ కూడా స్నానం చేసే వాళ్ళు ఉంటారు. ఇంకా మేమైతే చిన్నోడికి అక్కడే వేయించినాం కదా, అందుకని జస్ట్ అక్కడికి వెళ్ళి కాళ్ళు మొహం కడుక్కొని గుడికి అయితే బయలుదేరినాం అనమాట. ఇంకా అందరం ఇంటి దగ్గర స్నానం చేసే వచ్చినాం కదా. ఓన్లీ విన్ని చిన్నోడు ఒకడే స్నానం చేసుకొని కొత్త బట్టలు వేసుకున్నారు. ఇంకా మేమందరం ఎవ్వరు స్నానాలు చేసుకోలేదు. ఇంకా చూడండి అక్కడికి వెళ్ళి చాలామంది అక్కడ స్నానాలు అయితే చేసుకొని బట్టలు ఆరేసుకోవడం అవన్నీ చేస్తున్నారు. ఇంకా మేము ఏం చేసుకోలేదు, జస్ట్ కాళ్ళు మొహం కడుక్కొని ఇట్లా వచ్చేసినాం అనమాట. ముందే ప్రిపేర్డ్గా అక్కడికి వెళ్ళి స్నానాలు చేయాలనుకుంటే బట్టలు అవన్నీ తీసుకొని వెళ్ళొచ్చు, అక్కడ స్నానాలు కూడా చేసుకోవచ్చు. ఇంకా పిల్లలు అయితే మంచిగా స్విమ్మింగ్ కూడా చేసుకున్నారు. అక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు, మంచిగా నీళ్ళల్లో ఆడుకుంటున్నారు. ఇంకా మా పిల్లలు కూడా మమ్మీ మేము ఇక్కడ ఆడతాం అది ఇది అని అంటుండే, కానీ మీకు ఇంకా బట్టలు తీసుకురాలే, వద్దులే నాన్న మీరు స్నానం ఇంటి దగ్గర వేసేసి వచ్చిరు కదా వద్దు అంటే, ఈసారి వచ్చినప్పుడు ఎప్పుడైనా మనం అట్లా ప్లాన్ చేసుకుందాం అని చెప్పింటిని. సో ఇంకా కాళ్ళు మొహం అయితే కడుక్కుంటున్నాం అందరం అంతే. చిలక స్నానం అంటారు కదా, అలా చేసేస్తున్నాం అనుకోండి. నాకు కూడా మంచిగా సరదాగా నీళ్ళల్లో ఆడుకోవాలనిపించింది, కానీ ఇంకా మేము అంతా రెడీ అయ్యి వచ్చాము కదా, బట్టలు కూడా తెచ్చుకోలేదు. సో అందుకని ఇంకా కాళ్ళు మొహం అయితే కడుక్కొని వచ్చినాం. ఇంక చూడండి మా చిన్నోని కూడా అందులో కాళ్ళు ఇట్లా చేతులు కడిగిపిస్తున్నాడు మా మామయ్య. వాడికి ఏందో భయం వేసింది వాటర్లోకి తీసుకెళ్ళగానే, ఏడుస్తుండే. ఇంకా వాళ్ళ అమ్మకి ఇచ్చేసిండు. అందరు కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత ఇంకా బయటకు వచ్చి కొబ్బరికాయలు తీసుకుంటుంటే, ఇక్కడైతే కొబ్బరికాయలు మస్తు రేటు ఉన్నాయండి, అసలు సగానికి సగం రేటు ఉన్నాయన్నమాట. ఇంకా మా వాళ్ళు మేము తెచ్చినాం రండి అంటే వినకుండా సరిపోవా అని ఇంకా మా అత్తమ్మ వాళ్ళు మా అమ్మ ఇట్లా మళ్ళీ తీసుకున్నారు. సర్లే అని ఇంకా మేము కూడా ఒకటి తీసుకున్నాం అనమాట. మా వారు తీసుకున్నా అంటే సరే తీసుకో అన్న, తీసుకున్నాము. కానీ మస్తు రేటు ఉన్నాయి, వాళ్ళు అసలు ఏమీ ఇవ్వలేదు, ఓన్లీ కొబ్బరికాయకే 50 రూపాయలు అట్లా ఉన్నాయి. బయట అయితే మనకు 25 రూపీస్కే వస్తుంది కదా. సో ఇంకా వద్దు అనుకుంటూనే తీసుకొని బయలుదేరాము. ఇంకా గుట్టపైకి వెళ్ళడానికి బస్సు ఎక్కాలన్నమాట. మేము కారు తీసుకొచ్చినాం కానీ ఇంకా అక్కడ ఉంది కళ్యాణ కట్టకానే పెట్టేసి మేము బస్ స్టాండ్కి వచ్చి బస్సు ఎక్కి గుట్టపైకి అయితే వెళ్తున్నాం అనమాట. ఇది ఫ్రీ బస్సు, ఎవరైనా గుట్టపైకి వెళ్ళాలంటే ఫ్రీ బస్సులో వెళ్ళొచ్చు, మళ్ళీ రావడం కూడా రావచ్చు అనమాట. కానీ ఫుల్ రష్ ఉంటుంది, కొంచెం హుషారు చేసి ఎక్కేటోళ్ళు అయితేనే ఫాస్ట్గా ఎక్కగలరు, అట్లుంటుంది అనమాట. ఇంకా లేకపోతే అక్కడే ఉండిపోతారు, నెట్టుకొని ఎక్కుతారు బస్సు అయితే. కారు కూడా పైకి వెళ్తుందంట, కానీ ఒకవేళ కార్ పైకి తీసుకెళ్ళాలనుకుంటే 1 అవర్కి 500 రూపీస్ పే చేయాలి, అంటే పార్కింగ్లో. ఇప్పుడైతే ఆటోలకు కూడా పర్మిషన్ ఉందన్నమాట, ఆటోలు కూడా పైకి వెళ్తున్నాయి. ఓన్లీ గుట్టకు సంబంధించిన ఆటోలే, వేరే ఆటోలు కాదు.
ఈచ్ వన్ 25 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. సో అట్లా వెళ్ళాలనుకున్నా కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇంకా మనకి సపరేట్గా మాట్లాడుకొని వెళ్ళినట్టు ఉంటుంది అనమాట. లేదంటే ఈ బస్సులలో అయితే తోసుకొని మస్తు రష్ ఉంటుంది అనమాట. సరే ఈ బస్సు రష్ ఉంది, నెక్స్ట్ బస్సుకి వెళ్దాంలే అనుకుంటే ఇంకా అన్నీ ఉండిపోతాం. అన్ని బస్సులు అట్లాగే వస్తాయి అనమాట. సో అందుకని ఆటోకి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఆటోకి వెళ్ళొచ్చు. మేమైతే వెళ్ళేటప్పుడు బస్సులో వెళ్ళిన గుట్టపైకి వెళ్ళేటప్పుడు ఇంకా మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు అయితే రిటర్న్లో మేము ఆటోకే వచ్చినాము. ఎందుకంటే మస్తు మంది ఉన్నారు, అసలు తోసుకుంటున్నారు అనమాట. ఇంకా మాకు అప్పటికే ఓపిక లేకుండా బాగా ఆకలిస్తుండే. సో అందుకని ఇంకా మేము వచ్చేటప్పుడు ఆటోకే వచ్చినాం. ఇంకా బస్ దిగగానే అక్కడ ఇట్లా బొట్టు పెట్టే వాళ్ళు ఉంటారు కదా, అక్కడ పెట్టించుకున్నాం. అక్కడ కళ్యాణ కట్టకాడ కూడా పెడుతుండే, కానీ ఒక విన్ని బాబు ఒక్కడే పెట్టుకుండు. సరే మేము కూడా పెట్టుకుందాం అనేసరికి ఇంకా అక్కడ వాళ్ళు ఎవరు కనవలేదు. మళ్ళీ పైకి వచ్చినాక ఇక్కడ ఉంటే పెట్టుకుంటున్నాం అందరము. ఇంకా మేము ఇక్కడ అందరం బొట్లు పెట్టుకున్న తర్వాత బస్ దిగినాక స్పెషల్ దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా మనకు అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారనుకోండి, కొంచెం వాళ్ళకి ముందే ఇన్ఫామ్ చేస్తే మనం స్పెషల్గా తీసుకెళ్తారనమాట. అంటే మన ధర్మదర్శనం కాకుండా మనకు వేరే సైడ్ ఉంటుంది, అక్కడ నుంచి వెళ్ళొచ్చు. సో అలా మేమైతే మాకు తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్ళామన్నమాట స్పెషల్ దర్శనానికి. కానీ మేము వెళ్ళిన రోజు సండే కదా, ఫుల్ రష్ ఉంది, జనాలు అయితే చాలా ఉన్నారనమాట. ఇంకా ఎట్లనో అట్లా స్పెషల్ దర్శనం అయితే చేయించారు. కానీ ఇంకా మేము దేవుడి దగ్గర మొత్తం గర్భగుడిలోకి ఉండే కానీ వాళ్ళు కొంచెం ఇంకా సండే కదా అని చెప్పేసి తీసుకెళ్ళలేదు. ఇంకా సర్లే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మంచిగా వీక్ డేస్లో వచ్చి ప్లాన్ చేసుకోవాలనుకున్నాము. ఇంకా మేమైతే దేవుని దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసినాం. లోపలికి ఫోన్ అలౌ లేదు కదా, సో అందుకని ఇంకా లోపలికి తీసుకెళ్ళలేదు. స్పెషల్ దర్శనం అయితే చేసుకొని మేము బయటకు వచ్చేసినాం ఫ్రెండ్స్. మంచిగా అయింది దర్శనం అయితే. ఫుల్ రష్ ఉన్నా కూడా బాగా చాలాసేపు దేవుని చూసుకున్నాము. దేవుని దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత చుట్టూ అంతా తిరుగుతూ కాసేపు అయితే అక్కడ కూర్చున్నాం అందరము. ఇంకా మా వారికి ఇట్లనేమో లడ్డు ప్రసాదం తీసుకురావడానికని వెళ్ళారు. సో ఇంకా మేమైతే అక్కడ కూర్చున్నాం, మీరు ఇక్కడే కూర్చొని మేము తీసుకొస్తామని చెప్పి వెళ్ళారనమాట. చూడండి, ఇంకా మేమైతే అందరం అక్కడ కూర్చున్నాం. కాసేపు అయితే చుట్టూ తిరిగి చూసాము. చాలా బాగుంది. మా మామయ్య వాళ్ళకి, అమ్మ వాళ్ళకి బాగా నచ్చింది. వాళ్ళు ఫస్ట్ టైం అనమాట రావడం. నేనైతే ఇది సెకండ్ టైము కొత్త గుడి అయినాక వెళ్ళడము. నరసింహస్వామిని దర్శనం చేసుకున్నాక స్టెప్స్ పై నుంచి కిందికి వస్తే అక్కడ శివాలయం కూడా ఉంటుందన్నమాట. శివాలయంకి వెళ్ళి శివుడిని దర్శనం చేసుకొని మా పిల్లలతో అక్కడ దేవుడిని మొక్కిపించుకొని ఇక మా విన్నిగాడికి ఇట్లా చూడండి అక్కడైతే ఇంకా ఆట పెట్టిరనమాట. మా చిన్నోడు కూడా రారా అంటే దాన్ని చూస్తూ అక్కడనే బాగుందని కాసేపు అయితే అక్కడే ఉండిపోయాం. ఇంకా అంటే ఇక్కడైతే ఎవరు రష్ లేరు, గుళ్ళో రష్ ఉన్నారు. ఇక్కడ వీడియో కూడా షూట్ చేసుకొని ఇస్తున్నారు అనమాట. చూడండి, ఇంకా అక్కడ శివాలయం కూడా దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ అన్ని షాపులు అవి అయితే ఉన్నాయి బాగా. అంటే మనం ఎవరైనా షాపింగ్ చేసుకోవాలి, ఇక్కడ తీసుకోవాలనుకుంటే ఇంకా అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బొమ్మలు, పిల్లలకి ఏమైనా తీసుకోవాలనుకున్న గాజులు, ఇంకా షాపింగ్ చేసే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మేము అంతా తిరిగేసి కొద్దిసేపు ఉన్న తర్వాత ఆటోలోనైతే కిందికి వచ్చేస్తున్నాము. బస్సులో రావాలనుకున్నాం కానీ ఫుల్ రష్ ఉంది. సో ఇంకా ఓపిక లేక ఆటోకి వచ్చేసినాం అందరం. వచ్చిన తర్వాత ఇంకా ఒక ప్లేస్ చూసుకొని మేము తెచ్చిన వంటలన్నీ మేము ఇక్కడ పెట్టుకొని తిందామని అన్నీ అక్కడ సర్దుతున్నాం. చేసుకొచ్చిన వంటలన్నీ ఫస్ట్ అక్కడ పెట్టేసి కొంచెం వాటర్ కూడా తీసుకొచ్చినాం అనమాట. మేము వాటర్ అవన్నీ తీసి ఇంకా బాటిళ్ళల్లో పోసుకొని కొంచెం ఫ్రెష్ అప్ అయినాం, మొహం ఇట్లా కడుక్కొని ఇంకా అక్కడ కూర్చుంటున్నాం. అన్నీ సర్దుతున్నారు చూడండి వాళ్ళు, అమ్మ, అత్తమ్మ వాళ్ళు, ఇంకా మా పిల్లలు కూడా అన్నీ మంచిగా నీట్గా తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారు జాగ్రత్తగా. మేము తీసుకొచ్చిన వంటలన్నీ ఏమేమి తీసుకొచ్చి ఏంది ఇంత బరువు ఉన్నాయి, ఇంతగానం తీసుకొచ్చి అని అంటుండే మా మామయ్య, అమ్మ వాళ్ళు. ఇంకా అందరికి పెట్టేస్తున్నాం ఫుడ్ అయితే. ఇంకా మా అమ్మ వాళ్ళు ఉండి మాకైతే మస్తు ఆకలి అవుతుంది, చాలా లేట్ అయింది, మీరే పెట్టండి మేము తింటాము అంటే ఇంకా నేను మౌనిక అందరికీ వడ్డిస్తున్నాము. ఇంకా మా అమ్మ వస్తూ కళ్ళు కూడా తీసుకొచ్చిందనమాట. ఇంకా కళ్ళు పెట్టుకొని మా మామయ్య వాళ్ళు తాగుతున్నారు. మేము తెచ్చిన వంటలు ఇంకా పూరీలు తెచ్చినాం కదా, పూరీలు అయితే తింటున్నారు. ఫస్ట్ అయితే చెప్పాను కదా, నేను అవన్నీ చూపించడం అసలు మర్చిపోయాను. హడావిడిలో నాకు ఏమంటారు గుర్తులేదన్నమాట. చేసినవన్నీ చూపించాలనుకున్నాను కానీ ఇంకా క్లియర్గా అంటే చేయడం కాదు, చేసినవన్నీ క్లియర్గా చూపించాలనుకున్నా కానీ అసలు మర్చిపోయా. సో వెజిటేబుల్ రైసు, పూరి కర్రీ, ఆలు కుర్మా, అలాగే పూరి, పెరుగన్నము, టమాటా పచ్చడి, గుత్తి వంకాయ కర్రీ అయితే వేసుకొచ్చినాం అనమాట.
సో ఇంకా అవన్నీ పెట్టుకొని అందరికీ పెట్టి ఎట్లున్నాయని టేస్ట్ ఎట్లున్నాయని అడుగుతున్నాము. అసలు ఉప్పు కారం ఏది టేస్ట్ చూసిందే లేదు, అన్నీ ఒకసారి వేసిందే. ఇంకా అమ్మ వాళ్ళని డైరెక్ట్ పెట్టి అడుగుతున్నాయి ఎట్లున్నాయి అంటే అందరు చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి అంటున్నారు. మంచిగా అనిపించింది. ఇంకా అంతసేపు కష్టపడి చేసిన దానికి కొంచెం వాళ్ళు బాగున్నాయని చెప్తే హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో ఇంకా బాగున్నాయని చెప్తాను కాదు, నిజంగానే బాగున్నాయి వంటలు అయితే. ఇంక అందరికి బాగా నచ్చినాయి. బాగానే వేసుకొచ్చారు. అమ్మ మేమైతే ఒక పులిహోర ఒకటి చేసుకొని వచ్చేవాళ్ళం, మీరైతే ఇన్ని రకాలుగా వేసుకొచ్చారు అని అంటుండే. ఇంకా మేము అక్కడ గుళ్ళో కూడా పెడతారు కానీ అక్కడ కూడా ఫుల్ రష్ ఉంటుంది, ఇంత ప్రశాంతంగా తిన్నట్టు ఉండదు. మళ్ళీ ఇంకా ఎందుకులే ఇలా సరదాగా బాగుంటుంది కదా, అందరం మంచిగా బయటికి వెళ్ళి ఇట్లా వంట చేసుకోవడం అంత బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఇట్లా వేసుకొచ్చినాం అనమాట. అందరం తిన్న తర్వాత ఇంకా కాసేపు అయితే అక్కడ కూర్చొని ముచ్చట్లు పెట్టుకున్నాము. ఇంకా మా అత్తమ్మ మామయ్య పోతుందుకు రెడీ అవుతున్నారు. అమ్మ ఇట్లనే ఫస్ట్ అవన్నీ సర్దేసిరు, తిన్నాయని నీట్గా సర్దినాం ఎక్కడి అక్కడ. కానీ వంటలు అయితే చాలా మిగిలిపోయినాయి అసలు. ఇంత ఎక్కువ వేసుకొచ్చిర్రు ఎందుకు, ఎంతమంది ఉన్నారని అని అంటుండే. కానీ ఇంకా మేము సరిపోదో అనుకున్నాం. మస్తు ఎక్కువ అయినాయి. ఇంకా నైట్కి కూడా అవే అయినాయి అనమాట. ఇంటికైతే ప్యాక్ చేసుకొని తీసుకెళ్తున్నాం మిగిలిన వంటలు. సో ఇంక అన్నీ మళ్ళీ కార్లో సర్దేసి కాసేపు అక్కడైతే కూర్చొని ముచ్చట్లు పెట్టుకొని ఇంకా బయలుదేరడానికి రెడీగా ఉన్నాము. ఇక్కడైతే మంచిగా చల్ల గాలి బాగుందన్నమాట. అంటే ఇక్కడ షట్టర్లు వేశారు, షాపులకి ఇట్లా పెడతారేమో కొత్తవి, ఇంకా ఓపెన్ కాలేదు. బాగుంది నీట్గా ప్లేస్ అని అక్కడ కూర్చున్నాం అనమాట. సో ఇంకా చూడండి మా అత్తమ్మ మామయ్య పోవడానికి రెడీగా ఉన్నారు. మేము ఇట్లనే వెళ్తూ భువనగిరి ఎల్లమ్మ కాడ దర్శనం చేసుకుందామని అనుకున్నాం. మీరు కూడా రండి అంటే మేము రాము, బావి దగ్గర మిర్చి ఎండ పోసినాము, వర్షం వస్తట్టుంది, కొంచెం మబ్బు ఉండే అనమాట ఆ రోజు. వర్షం వస్తే మొత్తం తడిసిపోతే మేము తొందరగా వెళ్ళాలని ఇంకా వాళ్ళు రాలేదు. ఇంకా మా అత్తమ్మ మామయ్య వెళ్ళిపోయినాక మేమే వెళ్ళినాం భువనగిరి ఎల్లమ్మ దగ్గరికి. ఇంకా ఇక్కడ చూడండి మా చిన్న బాబు వాళ్ళ తాత బండి మీద కూర్చొని ఇంకా దిగట్లేదనమాట. మేము మాతో వస్తామా అని అంటుండే కానీ వెళ్ళట్లేదు, కానీ ఆ బండి మించి దిగట్లేదు. ఇంకా ఇక్కడ చూడండి వాళ్ళ అమ్మమ్మ మా విన్నీకి పైసలు ఇస్తుంది. అయితే మా విన్నీ ఏం చేసింది తెలుసా, మరి చిన్న బావకి ఇవ్వవా అని అన్నాడు. వాళ్ళ అమ్మమ్మ వాడికి ఇస్తుంటే ఇంకా సరే అని చిన్న బావ కూడా ఇస్తుంది అనమాట. వాడు ఇంకా ఎట్లా అంటే నాకు ఏది ఇస్తే చిన్న బావకి అది ఉండాలి అట్లా అనమాట. ఇంకా నువ్వు నాకు ఇచ్చినావని మా చిన్న బావకి ఇవ్వవా అని అడిగిండు. ఇంకా వాళ్ళ అమ్మమ్మ మా చిన్నోడికి కూడా ఇచ్చిందనమాట డబ్బులు. అబ్బాయి ఎంత ప్రేమ కారిపోతుంది చూడండి వాడికి. వాళ్ళ అమ్మమ్మని బిర్రగా పట్టుకొని నువ్వు వెళ్ళకు మాతో పాటు రారా అని అంటుండే. కానీ ఇంకా వాళ్ళ అమ్మమ్మ నేను బయ దగ్గర పని ఉంది వెళ్తామని చెప్పి వెళ్ళిపోయారు. చింపుతాడు రా. అట్లా గుండాలు నాగేయాలి. మా అత్తమ్మ మామయ్య ఊరికి వెళ్ళిపోయారు. ఇంకా మేమైతే భువనగిరి ఎల్లమ్మ దగ్గరికి వచ్చినాం. ఇక్కడ కూడా దేవుడిని దర్శనం చేసుకొని కొబ్బరికాయలు కొట్టి వెళ్ళినాం అనమాట. ఇంకా ఎట్లాగో దారిలోనే కదా వెళ్తూ అమ్మవారిని కూడా దర్శనం చేసుకుందామని వచ్చినాము. మేము ఊరికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు ఇటు వెళ్ళినా ఒకవేళ వచ్చేటప్పుడు అయినా సరే వీలుంటే కంపల్సరీ ఇక్కడ అమ్మవారిని అయితే దర్శనం చేసుకొని వెళ్తాం అనమాట. చాలా మహిమగల ఎల్లమ్మ తల్లి, అందుకే అందరు చాలామంది వస్తారు. ఇప్పుడు మనకు బల్కంపేట ఎల్లమ్మ ఎట్లనో ఇక్కడ భువనగిరి ఎల్లమ్మ అట్లా అనమాట. మంచి మహిమగల దేవుడు. అందరూ ఆదివారము మంగళవారం వచ్చి చాలా పెద్ద జాతరలాగా జరుగుతుంది అనమాట. సో ఇంకా అందుకని మేమైతే ఎప్పుడు ఊరి నుండి పోతున్నా ఇక్కడ అయితే అమ్మవారిని వీలైనప్పుడు కంపల్సరీ దర్శనం చేసుకొని వెళ్తాము. చూడండి ఇంక ఇక్కడ అందరం దర్శనం చేసుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టి ఇంటికైతే బయలుదేరుతాము. కాసేపు కూర్చొని ఇంకా ఇక్కడ ఎవరో అమ్మవారికి బియ్యం పోస్తున్నారు, ఇంకా అందరితో పోయిస్తున్నారు అనమాట. అక్కడ ఉన్న వాళ్ళ ముత్తైదులతోటి అమ్మ కూడా పోసింది. ఇక్కడ అమ్మవారు కూడా చాలా అందంగా మంచిగా కనిపిస్తారు అనమాట. నిండు ఫేస్ తోటి మంచిగా అనిపిస్తుంది, చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది. చూడండి మీకు కనిపిస్తుంది కదా, చాలా అందంగా ఉన్నది కదా.
అమ్మవారి దర్శనం చేసుకొని బయటకు వచ్చినాక ఇక్కడ కొబ్బరికాయ కొడుతుంది. మా చిన్నోడు ఉండి డాడీ నేను కొడతా అని తీసుకున్నాడు, కానీ ఆ కొబ్బరికాయ ఎంతకు పగలలే. తర్వాత మళ్ళీ వాళ్ళ డాడీనే తీసుకొని కొడుతున్నాడు. పిల్లలకు బాగా ఇష్టం అనమాట, కొబ్బరికాయ కొడతాం అంటారు, కానీ వాళ్ళకేమో అది పగలదు. మా విన్ని కూడా అంతే, కంపల్సరీ కొబ్బరికాయ కొట్టినా వాడు ఒకటి కొట్టాల్సిందే. వాడికి అంత ఇష్టం అనమాట, అసలు వద్దన్నా కూడా వినడు. ఇంకా ఈ కొబ్బరికాయల నీళ్ళు బాగా వెళ్ళినాయి చూడండి, అందరికీ తీర్థంలాగా ఇంకా పోస్తున్నాడు మా వారు. ఇట్లా ఇంకా కొబ్బరికాయ కొట్టేసి అందరం దేవుడి దర్శనం చేసుకొని బయలుదేరాము ఇంటికి. అయితే చాలా టైర్డ్ అయిపోయాము, ఎందుకంటే నైట్ పడుకునేసరికి 12-1 అయింది. మళ్ళీ మార్నింగ్ 4 o'clockకే లేచినాం కదా, అందుకని బాగా టైర్డ్ అయిపోయాము. ఇంకా ఇక్కడ అంతా తిరగడము అదంతా ఉంటుంది కదా, ఇంకా ఫుల్ టైర్డ్ అనిపించిన. ఇంటికి రాగానే మేమైతే అందరం అలా కూర్చుండిపోయాం. ఫస్ట్ అయితే ఇంకా ఫేస్ వాష్ ఇట్లా ఏం చేసుకోకుండా అందరం కూర్చుండిపోయాం. ఇంకా మా చిన్నోడు చూడండి బట్టలన్నీ విప్పుకొని ప్రశాంతంగా హాయిగా ఉంది వాడికి. ఇంటికి వచ్చినాక అవన్నీ ఇప్పేస్తే డ్రెస్ ఇట్లా, ఇప్పుడు కొంచెం ఎండాకాలం కూడా లాగా కూడా ఉంది కదా, ఇంకా అందుకని కొంచెం చీరగా ఉంటుంది అనమాట పిల్లలకి. వాడికి అయితే ఫస్ట్ కొంచెం స్నానం పోసింది బట్టలు ఇప్పేసి. ఇంకా నేను కూడా మంచిగా ఫ్రెష్ అప్ అయినా, డ్రెస్ చేంజ్ చేసుకున్నా. నాకు కూడా ప్రశాంతంగా ఉంది. ఇంటికి వచ్చి ఇలా ప్రశాంతంగా కూర్చుంటే మనసుకు మస్తు హాయిగా అనిపిస్తుంది కదా. నాకు అనిపిస్తుంది ఏడికి పోయినా కానీ ఇంట్లో ఉన్నంత సుఖం ఏడ దొరకదు అనిపిస్తుంది. ఇంకా నేను ఎక్కువ అంటే బయటికి వెళ్ళడమే చాలా తక్కువ, వెళ్ళిందంటే ఇట్లనే బాగా టైర్డ్ అయిపోవడం అట్లా ఉంటుంది అనమాట. ఇంకా మా మానస అంటే మౌనిక వాళ్ళ చెల్లె ఇక్కడ ఏదో డిస్కషన్ చేస్తూ ఉన్నాము. ఇంకా మా వాళ్ళు ఎవరో వీడియో తీసిరు తెలియకుండా. ఇంకా మా వారేమో అటు ఇటు తిరుగుతున్నారు. అంతా అయిపోయిన తర్వాత ఇంక అందరం నైట్ డిన్నర్ చేసి బర్త్డే ఉండనమాట మా మౌనిక వాళ్ళ చెల్లెది మానసది. నైట్ 12 o'clockకి కేక్ కట్ చేపిద్దామని కేక్ తెచ్చిర్రు. ఇంకా ఈరోజు కూడా ఇంకా అంటే గుడికి వెళ్ళేసి వచ్చిన రోజు కూడా తొందర పడుకుందాం అనుకున్నాం, కానీ ఇక 12 o'clockకి కేక్ కట్ చేసి పడుకున్నాం అనమాట. అప్పుడు కూడా 1 అయింది పడుకునేసరికి. ఇంకా మా విన్ని బాబు అంట ఏదో గిఫ్ట్ తయారు చేసిందట వాళ్ళ పిన్ని కోసము. వారం రోజుల నుంచి కష్టపడి వాడే ఓన్గా డ్రాయింగ్ ఏదో వేసి తీసుకొచ్చిందనమాట, పిన్నికి ఇద్దామని. చూడండి ఇస్తున్నాడు. సో ఇది అన్నమాట ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.